అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు, బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే, అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే, మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని, మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోంది. ఇలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం.